హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫర్ యూ ఫ్యామిలీ. నేను ఈ మధ్య వీడియోస్ చేసి చాలా రోజులైందండి. కొంచెం హెల్త్ బాగాలేకుండా నేను చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను చికెన్ గ్రేవీ అనేది చేయబోతున్నాను. ముందు కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్స్, బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. దాన్ని వేసి బాగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేయనిద్దాము. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు మనము దాంట్లో బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. దాంట్లోనే ఇప్పుడు నేను రాక్ సాల్ట్ అన్నది కూడా వేస్తాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి క్వాంటిటీ అనేది. నేనైతే రాక్ సాల్ట్ వేసాను, కొంచెం వేయండి. దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు వేసుకోండి, అది ఫుల్ ఆప్షనల్. నాకైతే జీడిపప్పు, బాదం పప్పు అనేది నేను వేసాను. దాంట్లోనే బిగ్ సైజ్ ఆఫ్ టమోటాస్ ఒక 4 తీసుకున్నాను. దాన్ని కూడా నీట్గా కట్ చేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేయనిచ్చాను. దాన్ని చల్లారాక ఇలాగ పేస్ట్ చేసుకున్నాను. చూడండి, అలాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మసాలా దినుసులు అనేది వేసి పట్టా, లవంగము అనేది తీసుకున్నాను. కొంచెం సోంపు తీసుకున్నాను, అంతే, ఇంకేం తీసుకోలేదండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఆ పచ్చి వాసన అన్నది పోయేంతవరకు మనం పెట్టుకొని అలాగా లైట్గా అప్పుడప్పుడు వాడుస్తూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో చికెన్ వేసి బాగా ఆ చికెన్ నుంచి వచ్చే వాటర్ అంతా బాగా పోవాలి, ఆ స్మెల్ అనేది బాగా తగ్గాలి. అది పోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. మనకు సరిపోకపోతే మళ్ళీ మనము టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా పీస్ అనేది అవ్వాలి. అప్పటి వరకు బాగా మగ్గనిచ్చి మళ్ళీ ఈ చికెన్ ఎత్తి ఆ గ్రేవీలోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ కొంచెం కారం అనేది తగ్గింది అనిపిస్తుంది. సో నేను ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం బాగా అది ఉడకనివ్వాలి. దాంట్లోనే ఇప్పుడు నేను చికెన్ మసాలా చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం గరం మసాలా కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సన్నని మంట మీద బాగా ఉడికించుకున్నాను. చూడండి, మంచి స్మెల్ వస్తుంటుంది. నాకైతే చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. మెయిన్ డిష్ వచ్చి చపాతీ కండి. చపాతీకి, దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి, ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికింది, ఎంత కలర్ఫుల్గా ఉంది. సింపుల్గా త్వరగా అయిపోతుంది. మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.